ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 19వ వార్డులో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు అందజేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డులో త్రాగునీటి సమస్య, రోడ్డు సమస్య ప్రజల తన దృష్టిలో తీసుకురావడం జరిగిందని, ఇప్పుడు దాకా తిరిగిన వార్డులలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వలన వార్డులలో ప్రజలు బలైపోతున్నారని ఆయన అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలని ఎండగడుతున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సమస్యలు తీరాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన తెలిపారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నాకు డిపాజిట్ కూడా రాదంటూ అనడం హాస్యాస్పదంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డికి డిపాజిట్ వస్తుందో లేదో రాబోయే ఎన్నికల్లో అర్థమవుతుందన్నారు. ప్రజల మధ్యలో నువ్వు తిరగాలంటే భయపడి ఎంతో మంది రెడ్లను పిలుచుకున్న కావలి నియోజకవర్గం ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, 19వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఏగూరి చంద్రశేఖర్, ఏగూరి జగన్, కాకి ప్రసాద్, బిట్రకుంట వెంకటరావు, జనసేన నాయకులు సమ్మన్ను, వెంకట సుబ్బన్నయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి, మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా, జనమే నా ప్రాణమని మనతో ఉన్నోడురా, ఎదురులేని మనగాడై ఎదుగుతుండురా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై మేము రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా, జై 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 నీతోనే ఊరు. పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. పంతొమ్మిదో వార్డు ఈరోజు పర్యటన నిమిత్తం ఇంటింటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మేజర్ సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఇప్పటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు సరైన పైప్ లైన్ సౌకర్యం ఏర్పాటు చేయనందువల్ల ప్రతి ఒక్కరూ ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకుని నీళ్లు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లు లేవు, చాలా మందికి కాలనీలు లేవు. నిజంగా 18, 19, 22, 23 వార్డులు అన్ని కూడా ఒకే టైప్ ఆఫ్ సమస్యలతో ఈ ప్రాంతం కూడా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గెలిచారే కానీ ఏ రోజు ఊరేగింపుల రూపంలో వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఏ రోజు వచ్చి ప్రజలతో మమేకమయ్యి ఈ ప్రాంత సమస్యలు తెలుసుకొని ప్రాంత అభివృద్ధి కోసం ఏ రోజు కూడా ప్రణాళిక చేసిన పరిస్థితి లేదనే విషయం ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. ఎమ్మెల్యే యొక్క నిర్లక్ష్యానికి ఈ వార్డులన్నీ కూడా బలైపోయినాయి. తన స్వార్థ రాజకీయాల కోసం తాను ఏ ఒక్క అభివృద్ధి పని చేయకుండా ఈ రోజున ప్రజల్ని ఎండగట్టిన విధానాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఒక పేరు లేదు. ఇది తుఫాన్ నగరా, ఇందిరానగరా, లేదంటే వెంగళరావు నగర్ కిందకు వస్తుందా, ఏమీ లేనటువంటి పేరుగా ఈ రోజు 19వ వార్డుగా మిగిలిపోయింది. ఇక్కడ ఇళ్లకు వచ్చే డోర్ నెంబర్ లేవు. చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఒక పేరు పెట్టి ఈ ప్రాంతానికి ఒక పేరు పెట్టి ఇక్కడ అందరూ గుర్తింపు పెరిగే విధంగా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ అందరూ కూడా అన్ని రంగాల వారు కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. అందరూ సోదర భావంతో ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. తప్పకుండా నిన్ను గెలిపించి తీరుతామని ప్రజలు ఇచ్చేటువంటి ప్రోత్సాహం నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ వార్డు నుంచి నాకు మంచి మెజార్టీ వస్తుందని కూడా నేను భావిస్తున్నా.
ప్రతి ఒక్క ప్రజలు కూడా స్వచ్ఛందంగా నాతో ఎండలో నడిచి నాతో పాటు చేయిలో చేయి కలిపి నేను గెలిపించి తీరుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఈ వార్డు నుంచి మంచి మెజార్టీ వస్తుందని కూడా ఆశిస్తున్నా. అందరికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలవగానే మొట్టమొదటి డ్రింకింగ్ వాటర్ ని విత్ ఇన్ 30 days లోనే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి తప్పకుండా పరిష్కరిస్తారని కూడా తెలియజేస్తూ మంచి మెజారిటీతో గెలుస్తాను. గౌరవనీయులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నాకు డిపాజిట్ రాలేదన్నావు, డిపాజిట్ నీకు వస్తుందో లేదో రేపు జరిగే ఎన్నికల్లో అర్థం అవుతుంది. నువ్వు 100 మంది వలసలను చేసుకొచ్చుకున్న కావ్య కృష్ణారెడ్డి ఒంటరిగానే తిరుగుతున్నాడు. ప్రతాప్ రెడ్డి, నువ్వు తిరగాలంటే నీకు స్వేచ్ఛ లేదు, నువ్వు తిరగాలంటే నీకు ధైర్యం లేదు, నువ్వు తిరగాలంటే నువ్వు చేసిన పాపాలు నీ ఎంటాడుతున్నాయి. కాబట్టి బిఎంఆర్ని, విష్ణువర్ధన్, విజయసాయి రెడ్డిని ఇంకెన్నమంది రెడ్లు తెచ్చుకో. కావలి ప్రజలు తెలుగుదేశం పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.